వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షిస్తున్నటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర 2024 సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేసుకుందాం. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే, చాలామంది అంటుంటారు ఈ యొక్క ఉగాది నుంచే కూడా ప్రతి సంవత్సరం రాశి ఫలాలు చెప్పుకునేటువంటి అలవాటు ఉంటుంది కదా, మరి 2024 సంవత్సరం జనవరి నుంచి ఎలా చెప్పుకుంటాము అనంటే, మనకు ధర్మశాస్త్రం ఒకటి చెప్పబడింది. ప్రపంచమంతా ఏది ఆమోదిస్తుందో అది కూడా ధర్మమై కూర్చుంటుందని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ప్రపంచమంతా 2024ని ఆంగ్ల నూతన సంవత్సరంగా భావిస్తున్నప్పుడు మనం కూడా దీన్ని భావించడంలో తప్పు లేదు. కాబట్టి ఇవి కేవలం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 37వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని అనుసరించి చెప్పుకునేటువంటి ఫలితాలు, ఉగాది టు ఉగాది ఫలితాలు కావు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫలితాలని మీరు అంచనా వేసుకోండి. ఇక గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు ఏవై అంటే శని, గురు, రాహు, కేతు. ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో గురువు, 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శని, 1.5 సంవత్సరాలు రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావమే మిగతా అన్ని రాశుల మీద పడుతూ ఉండడం, ఈ కారణం చేత ఆ సంచార ప్రభావ ఫలితాలని అన్ని రాశుల వాళ్ళు ప్రభావితం అవ్వడం, ఈ కారణం చేత ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి 2024లో అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ఫేజ్ 1గా మే 2వ తారీఖు వరకు చెప్పబడి ఉంది. మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఫేజ్ 2గా, అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఫేజ్ 3గా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ ఫేజ్ 1 అయినట్టు మే 2వ తారీఖు రోజున వరకు కూడా అత్యంత శుభమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా లగ్నానికి విశేషించి శని యొక్క సంచారం ప్రభావం మంచిగా ఉండడం కారణం చేత వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన వ్యాపారస్తులలో నూతన భాగస్వామ్యాలను చేర్చుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే దంపతులు ఆనందంగా జీవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. కాబట్టి మే 2వ తారీఖు లోపలనే మీరు వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోండి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది, సోదర సోదరుల మధ్య విభేదాలు కొంత ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఫేజ్ 1 వరకు కూడా. విద్యార్థులకి కొంత గడ్డు కాలమనే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క సంచార ప్రభావం అధికంగా ఉండడం, జాతక చక్ర ప్రభావం కూడా మంచిగా ఉన్నప్పుడు మీరు సామాన్యమైనటువంటి దైవానుగ్రహంగా పరిహారాలు చేసుకుని దైవానుగ్రహాన్ని పొందినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది, గోచారరీత్యా చెప్పబడేటువంటి ఫలితాలు గొప్పగా ఉన్నప్పటికీ కూడా మన జాతక చక్రంలో సరైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు లేనప్పుడు మన జీవితం కూడా కొంత సాధారణంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి, ఇక్కడ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు శుభ ఫలితాలు ఎలా పొందాలో మంచి పరిహారాలు పాటించుకొని చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఫేజ్ 1 మే 2వ తారీఖు వరకు కూడా అత్యంత శుభమైనటువంటిది. ఉద్యోగ బదిలీలు కావచ్చు, విద్యార్థులు అనుకున్నటువంటి రంగంలో మంచి ఉన్నత విద్యని అభ్యసిస్తారు. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలను కూడా కొలిక్కి వస్తాయి. బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఇక కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు, స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా మే 1 వరకు చెప్పవచ్చు. ఏదైనా ఈ చెప్పినటువంటి రంగాల్లో మీరు కార్యాచరణ ముందుకు చేసుకొని ముందుకు వెళ్ళి వ్యాపార విస్తరణ చేసుకోదలిస్తే అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి కాలం ఫేజ్ 2. ఇది న్యూట్రాలిటీ సంబంధించినటువంటిది. శని యొక్క వీక్షణ
గురువు మీద ఉండకపోవడం, గురువు మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, తృతీయ స్థానం మీద నేరుగా దృష్టి, అలాగే లగ్నం మీద అనగా ఈ కన్యా రాశి మీద స్థితి, అలాగే సంబంధించినటువంటి కన్యా రాశి వారికి పంచమ స్థానం మీద ఈ యొక్క గురు దృష్టి ఉండడం, ఈ కారణం చేత అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యమవుతాయి. పెద్దల అనుగ్రహం లభించక ఇబ్బందులు పడతారు. సోదర సోదరుని మధ్య విభేదాలు, పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. కోర్టు న్యాయవ్యాధ సంబంధించినటువంటి వ్యవస్థలలో తీర్పులు మీకు అనుకూలంగా రావు, లేదా ఎక్కువ కాలం తీర్పులు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ ఎనిమీస్ పెరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. కాబట్టి ఆచితూచి స్పందించడం చాలా మంచిది. దైవానుగ్రహం లోపము, పెద్దల యొక్క అనుగ్రహం లోపం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రుణ బాధలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ న్యూట్రల్గా ఉండాల్సినటువంటి సమయం మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. గృహంలో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఫేజ్ 3, ఫేజ్ 1 అత్యంత శుభదాయకము, ఫేజ్ 2 ఉన్నటువంటిది సాధారణం. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఫేజ్ 3 ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఎక్కువ కాల ప్రభావితాన్ని చూపడం, ఈ కారణం చేత సాధారణంగా కన్యా రాశి వారికి అత్యంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఈ 2.5 నెలలని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 21 నుంచి కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలత వాతావరణం, న్యాయవాద తీర్పులు ప్రతికూలంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు పదవిని కోల్పోయే అవకాశం అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఉంటుంది. కాబట్టి కన్యా రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఇక ఈ సంబంధించినటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే 2వ తారీఖు లోపల అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అయితే అప్పటి వరకు సైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను నత్తనడకన ప్రారంభమవ్వడం, అక్టోబర్ 21వ తారీఖు నుంచి అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అనేటువంటిది ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 వరకు అత్యంత శుభకారము. అలాగే మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు సాధారణమైనటువంటి స్థితి. మే 2వ తారీఖు నుంచి సాధారణంగా చెప్పాం కదా, అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ప్రతికూలమైనటువంటి సమయం. ఈ కారణం చేత కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చేతి నుంచి డబ్బు పోవడమే తప్ప తిరిగి రావడం అనేటువంటిది ఉండదు. ప్రాజెక్టులు పూర్తి కావు. ఈ కారణం చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఏవైనా కానీ పూర్తి చేయాలనుకుని నిర్ణయాలు తీసుకున్న మే 2వ తారీఖు లోపల నిర్ణయాలు తీసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే శత్రుబాధలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు, విదేశీయానాలు అంత ఆశాజనకంగా ఉండవు. అనుకున్నటువంటి వాటికంటే కూడా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన పెట్టుబడులు అనేటువంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదిగా ఈ యొక్క అక్టోబర్ 21వ తారీఖు నుంచి గోచరం అవుతుంది. కావున ఏతావాత చెప్పొచ్చేదంటే మే 2వ తారీఖు వరకు అన్నీ శుభాలే. మే 2 నుంచి అక్టోబర్ వరకు కూడాను శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టకుండా ఉండడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఉద్యోగస్తులకి గడ్డు కాలము, ఉద్యోగము కోల్పోవడం కానీ లేదా ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ అనేటువంటి జరుగుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ధనపరమైనటువంటి నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మీ మాటే మీకు ఇబ్బందిగా మారుతుంది. అనగా మీ మాటకి విలువ లేకుండా అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి అన్ని విషయాల పట్ల చూస్తూ ఉండడమే చాలా మంచిది. మీరు ప్రభావితం అయిపోయి ఎక్సైట్మెంట్కి లోనైపోయి మీరు కనుక ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో బిడిచికొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. స్త్రీలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మాటకి విలువ కోల్పోతారు. కాబట్టి మీ మాటకి విలువ తగ్గే విధంగా ఎటువంటి పనులు కూడా చేయకండి. అలాగే ఇంట బయట అనేక రకాల సమస్యలు స్త్రీలు ఎదుర్కొంటారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా దైవారాధనతో ఉండి ఈ సమస్యల నుంచి అధిగమించవచ్చు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్టవారము బుధవారము, శనివారము. అలాగే ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తర పారాయణాన్ని కనుక ఈ కన్యారాశి వారు కనుక చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే
ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాలు జరుగుతున్నాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా లేదా పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం అని అంటుంటారు. కాబట్టి ఇట్టి పితృదోషం ఉన్నటువంటి ఏ కుటుంబంలోని ఏ వ్యక్తులకి కూడా ఇది అంత మంచిది కాదు. దీనివల్ల అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం అవుతుండడము, అసలు పనే జరగకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరపబడుతున్నాయి. అలాగే మా స్వంత భవనం కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. ప్రతిరోజు కూడాను అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీ పుట్టినరోజుకు సంబంధించి కానీ, మీ పెళ్లి రోజుకు సంబంధించిన కానీ, మీ ఆనందాన్ని కాశీక్షేత్రంలో ఉన్నటువంటి శివ బంధువులతో కూడా పంచుకోదలిస్తే, అన్నదానానికి సహాయ సహకారాలు అందదలిస్తే కార్యక్రమం అంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదండి ఈ కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం. కాబట్టి జాతకరీత్యా ఇంకా మీరు తెలుసుకోదలిస్తే మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల్ని సంప్రదించి తగు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి 2024 సంవత్సరం అంతా కూడాను అత్యంత శుభదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.